ఆ ఇంటి పక్కన ప్రార్థనకి వెళ్ళే ఒక సహోదరి అందంట, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నా, మీ పరిస్థితి నాకేం అర్థం కావట్లే, ఎంతసేపు నెమ్మది కనబడట్లా, మిమ్మల్ని చూస్తుంటే ఏదో చిరాకులో ఆందోళనలో చింతలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకో నాకు ఈ రోజున మీతో మాట్లాడాలని అనిపించింది అని చెప్పి ఆ ఇంటి వాళ్ళతో చెప్పి, అయ్యా ఎన్ని ప్రయత్నాలు చేశారు, మీకు నెమ్మది లేదు కదా, ఇదిగో మేము ఒక మందిరానికి వెళ్తున్నాం, ఆ పాస్టర్ గారితో ఒక చిన్న ప్రార్థన చేయించుకోండి అని చెప్తే, సరే అని చెప్పి ఇన్ని చేశాం కదా ఇది కూడా చేద్దాం, ఇన్ని చేశాం కదా ఇది కూడా చూద్దాం అని అనుకొని పాస్టర్ గారిని పిలిపించారు. ఆ పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళి అంత ప్రార్థన చేసి ఆయన ఒక మాట చెప్పాడంట, అమ్మా ఇల్లు కట్టుకున్న చక్కగానే ఉంది, అలమారలు వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఆర్తనాదం వినబడుతుంది, ఒక చిన్న బిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఎవరైనా ఇంట్లో చనిపోయారా, ఎవరైనా ఇంట్లో చంపబడ్డారా, ఏమైనా జరిగిందా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారంట. వినండి, అడిగిన మాటకి జవాబు చెప్పలేకపోతున్నారు, ఒకరి మొఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు. చిన్న బిడ్డ ఆర్తనాదం ఇంట్లో వినబడుతుంది. ఆ వినబడుతున్నటువంటి ఆర్తనాదం ద్వారా, ఆ వినబడుతున్నటువంటి ఆర్త ధ్వని ద్వారా మీకు నెమ్మది ఉండట్లా, కష్టపడుతుంది, కలిసి రావట్లా, సుఖంగా వండుకుని ఒక ముద్ద తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు అనే మాట వినబడగానే అప్పుడు అన్నారంట,